హాయ్ ఫ్రెండ్స్, టుడే పప్పును తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకొని బాగా కడిగి మనం ఏ గ్లాసుతో అయితే తీసుకున్నామో దానికి 2 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్లో రెడీ పెట్టుకోవాలి. ఇలా నేను బచ్చల కూర తీసుకున్నాను. అందరికీ ఆకుకూర పప్పు అంటే ఇష్టం కనుక బచ్చల కూరని కాడలతో సెపరేట్ చేసి ఆకుని తీసుకొని 5 నిమిషాలు నానబెట్టి ఆకులని కట్ చేయాలి. పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఈ మొత్తాన్ని ఇలా కుక్కర్లో పెట్టేసేసి మొత్తం. హలో ఫ్రెండ్స్, పప్పుకి ఎంత గ్లాస్ పప్పు తీసుకుంటే దానికి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఈ మొత్తం దీంట్లో వేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. పప్పు రెడీ.